బంగారం కొనుగోలుదారులపై బంద్ ఎఫెక్ట్ పడింది. ఆశగా బంగారం కొందామని షాపులకు వెళ్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది. బంద్ నేపథ్యంలో జ్యువెలరీ షాపులు మూసి ఉండటంతో నిరాశతో పసిడి కొనుగోలుదారులు వెనుక తిరుగుతున్నారు. అటు వ్యాపారులు సైతం ధనత్రయోదశిపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే బంద్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లపై ప్రభావం పడింది. ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దీపావళి పండుగకు ముందుకు ధన త్రయోదశి రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి కలిసొస్తుందని మొత్తం బంగారం కొనుగోలుదారులు ఆశిస్తున్న పరిస్థితి. కానీ బీసీ బంద్తో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగల షాపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బంగారు షాపులను కూడా మూసివేశారు. మొత్తం బంద్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున పడినటువంటి పరిస్థితి. మొత్తంగా అక్షయ తృతీయ రోజు ఏ విధంగా అయితే బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్ ఉందో అదేవిధంగా ధన త్రయోదశి రోజు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇప్పటికే భారీ తగ్గింపు ధరలు కూడా మొత్తం జయలోకస్ కావచ్చు, కంపెనీలు గోల్డ్ షాపులు అన్ని కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చిన పరిస్థితి. మొత్తం ఆర్డర్లు ఇచ్చి దాదాపు 18 రోజులుగా ఈ రోజు శనివారం రోజు మొత్తం బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి వెళ్తే లక్ష్మీదేవి వస్తుంది, దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవచ్చు అని ఆశించినటువంటి కొనుగోలుదారులకు మాత్రం బంద్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున పడింది. మనతో మాట్లాడేందుకు జోయాలికాస్ సంబంధించిన బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సంతోష్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ బంద్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ మీద? బంద్ ఎఫెక్ట్ మార్నింగ్ నుంచి ఉంది. యాక్చువల్లీ మనకి ప్రతి సంవత్సరం మనకి బంగారం తీసుకోవడానికి 2 మంచి రోజులు ఉంటాయి. అది ఒకటి అక్షయ తృతీయ, దాని తర్వాత ధనత్రయోదశి, ధన్తెరస్. ఈ రోజు కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఈ నెలలో ఇప్పుడు బంగారం తీసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పాత కాలం నుంచి కూడా ఇది ఆ నమ్మకం. కాకపోతే ఈ రోజు మన షాప్ క్లోజ్ ఉండటం మార్నింగ్ నుంచి చాలా మంది ప్రజలకు చాలా ఇబ్బంది. మార్నింగ్ చాలా కస్టమర్స్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు షాప్ క్లోజ్ ఉన్నది. ఈ బీసీ బంద్ వల్ల షాప్ క్లోజ్ ఉండటం వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బంగారం కొనుక్కోవాలని ఆశ వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు 1 గ్రామ్ కొనుక్కున్నా కూడా వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ధన త్రయోదశి ప్రతి మాసం మనకి ప్రతి మంత్ లో త్రయోదశి ఉంటుంది. కాకపోతే ధన త్రయోదశి వచ్చేసి సంవత్సరం ఒకటే రోజు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి నమ్మకం. ధన త్రయోదశి రోజు కొంచెం బంగారం కొన్నా కూడా లక్ష్మీదేవి ఎప్పటికీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనేది. ఈ రోజు మేము తీసుకోవడానికి ఆప్షన్ లేదా ఎలా అనేసి ఇప్పుడు బంద్ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటున్నారు. కానీ కనీసానికి ఈ బంగారం షాపులకు ఒకదానికి వాళ్ళు వెసులుబాటు ఇచ్చినా కూడా బాగుండు. ఇప్పుడు మెడికల్ షాప్స్ అవి ఓపెన్ ఉన్నాయి కదా, ఈ ఒక్క రోజు వీటికి మాత్రం ఒక బంగారం షాపులు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినా బాగుండు అనేసి కస్టమర్లే అంటున్నారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున రాష్ట్రం అంటే సంవత్సరం ఏడాది మొత్తం కూడా బంగారం కొన్నది ఒక ఎత్తు అయితే ఈ రోజు ధనత్రయోదశి రోజు కొనుగోలు చేయడం అనేది కూడా పెద్ద ఎత్తున వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకంతో కొనుగోలు చేస్తూ ఉంటారు. దాదాపు సంవత్సరానికి సంబంధించి కూడా ఆఫర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తాం. కస్టమర్లందరూ కూడా ముందే ఆర్డర్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారందరూ కూడా బీసీ బంద్తో షాపులు పూర్తి స్థాయిలో బంద్ చేయడంతో ఒకసారిగా ఎఫెక్ట్ పడింది. వారికి కొనుగోలు చేసడానికి వచ్చినటువంటి వారికి బంగారం ఇచ్చే పరిస్థితి తమ వద్ద లేదని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాపులకు సంబంధించి కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, జోయాలికాస్ కావచ్చు, మిగిలినటువంటి అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి షోరూంలను కూడా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా వెనుతిరిగిపోతున్న పరిస్థితి. వారింటికి ధనలక్ష్మి వస్తుందనే ఆశ కూడా లేదని కూడా వెనుతిరుగుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా బీసీ బంద్ అటు గోల్డ్ షాపుల పైన భారీగా పడిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయతో సైదులు, 10 టీవీ ఖమ్మం.